చాలా మంది అయితే మేడారంకి వస్తూ ఉంటారు కానీ సమ్మక్క నిజంగా పుట్టి పెరిగిన ఊరికైతే ఎవ్వరు రారు. దేవతని నేను మీకు పిల్లలు లేరు కదా, నేను మీ బిడ్డగా వచ్చిన, మీ ఇంట్లో నిలిచిన, మీరు వేలుకోండి నన్ని, నేను గుట్టకి వెళ్ళిపోతా, మీరు నన్ని స్థిరంగా వేలుకోండి అని ఆమె నిర్ణయించిన గుడి. ఇప్పుడైతే మనము అమ్మవారి ఇంట్లోకి వెళ్ళి అసలు అక్కడ ఏముంది ఎలా ఉందని మీకు చూపిస్తా. నాతో పాటు మీరు కూడా రండి. ఇక్కడైతే మనకు సమ్మక్క అమ్మవారు అప్పట్లో కూర్చున్న పీట కూడా అయితే ఇక్కడ ఉంది చూడండి. ఇల్లు కూడా చూడడానికి మనకు చాలా చిన్నగా అయితే ఉంటది, అప్పటి కాలం నాటి ఇల్లులు కదా. చాలా మంది అయితే మేడారంకి వస్తూ ఉంటారు కానీ సమ్మక్క నిజంగా పుట్టి పెరిగిన ఊరికైతే ఎవ్వరు రారు. చూడండి, బయ్యక్కపేట ఈ ఊర్లోనే సమ్మక్క అమ్మవారు నిజంగా పుట్టి పెరిగింది. ఈ ఊర్లో ఇంకా సమ్మక్కకు ఒక ఇల్లు అయితే ఉంది. నేను ఈ వీడియోలో మీకు ఆ ఇల్లును అయితే చూపించబోతున్నా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది మనకు బయ్యక్కపేట్ విలేజ్, ఇది మెయిన్ రోడ్డు. ఇట్లా నుండి అయితే మనకు స్కూల్ ఉంటుంది. స్కూల్ పక్క గల్లీ నుండి అయితే మనం అమ్మవారి ఇంటికి అయితే వెళ్ళడానికి రోడ్డు అయితే ఉంటుంది. ఇది మనకు బయ్యక్కపేట్ బోర్డు చూడండి. ఇది మనకు స్కూలు, ఇది మెయిన్ రోడ్డు. ఇటు సైడ్ పోతే వేరే ఊరికి పోతాము. ఇటు సైడ్ మనకు ఇంకొక రోడ్డు అయితే ఉంటుంది. ఇటు సైడ్ ఇక్కడ అయితే మనకు అమ్మవారి ఇల్లు అయితే ఉంటుంది. ఈ రోడ్లోకి అయితే పోవాలి. చూడండి, ఈ బోర్డు నుండి కొంచెం దూరం పోతూనే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ పోతే మనము వేరే ఊర్లోకి పోతాము. ఇటు లెఫ్ట్ సైడ్ అయితే పోవాల్సి ఉంటుంది. చూడండి, ఇది మనకు మొత్తం సిమెంట్ రోడ్డు. ఇది మనకు స్కూలు. ఒక 100 to 200 మీటర్స్లో మనకైతే అమ్మవారి ఇల్లు అయితే కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మన వాటర్ ట్యాంక్ ఉంది. ఇట్లా అని మనం స్ట్రైట్గా పోవాలి. చూడండి, ఇక్కడ మనకు ఒక పెద్ద చింత చెట్టు కనిపిస్తుంది కదా, చింత చెట్టు. ఇట్లా అయితే ఇదే రోడ్లో మనం స్ట్రైట్గా రావాలి. ఇక్కడ చింత చెట్టు ఉంటుంది చూడండి, ఇదే ఇట్లా ఇక్కడ బోర్డు అయితే ఉంటుంది. ఇది మనకు సమ్మక్క అమ్మవారి ఇల్లు. ఇక్కడైతే మనకు ఒక అమ్మ అయితే ఉన్నది. ఈ అమ్మ ఈ ఊరే బయ్యక్కపేటే. ఈ అమ్మను, ఈ ఊరు చరిత్ర, అలాగే ఈ ఇంటి గురించి అయితే అమ్మని అడిగి అయితే మనం తెలుసుకుందాము. చెప్పండి అమ్మ, దీని చరిత్ర. కందవారి వంశంలో పిల్లలు లేళ్ళట మా తాత వరకు. వాళ్ళకు లేకుంటుంటే వాళ్ళ ఇంట్లో ఆమె వెలిసింది. సమ్మక్క తల్లి అంటే ఒక పాప రూపంలో వచ్చిందంట. వచ్చి ఆమె ఇంట్లో మొత్తం అన్ని శుద్ధులు చేసి వెళ్ళిపోయేదట. పొద్దుగాలే ఎవరు లేవక ముందు లేచి ఊడిసి చల్లి ముగ్గులు పెట్టుకొని దూపనాయిదాలు ఇచ్చి వెళ్ళిపోయేదట. అట్లా చేసి వెళ్ళిపోయేదట. అట్లా వారం రోజులు చేయనిచ్చిల్లట. అరే ఈ లెవెల్ కావచ్చు, లేచి మా ఇంటి ముందు ఇట్లా చేస్తానులు అనేసి వాళ్ళు ఒక రోజు ఆ పెద్ద నాన్న దొరకబట్టిండంట ఆ పాపని. దొరకబడితే ఏంటిదిరా ఇట్లా మా ఇంట్లో నువ్వెవరు పాపవు, నువ్వెందుకు చేస్తాను మా ఇంటి దగ్గర అని అడిగినాడు. అడిగితే నేను ఎవరి పాపని కాదు, నేను ఒక దేవతని, నేను మీకు పిల్లలు లేరు కదా, నేను మీ బిడ్డగా వచ్చిన, మీ ఇంట్లో నిలిచిన, మీరు వేలుకోండి నన్ని, నేను గుట్టకి వెళ్ళిపోతా, మీళ్ళన్నీ స్థిరంగా వేలుకోండి అని ఆమె నిర్ణయించిన గుడి. ఇది ఇల్లు. ఈ ఇంట్లోనే చిన్నప్పటి నుండి సమ్మక్క అమ్మవారు పుట్టి పెరిగిల్లా? ఇంట్లోనే. ఓకే, ఇప్పుడు ఇంట్లో ఏముంది మనకు లోపల? పుట్ట ఉంది. పుట్ట, అదే పుట్టను కూడా అమ్మవారిగా భావిస్తారు. అమ్మవారి అందులోనే ఉంటది, పాము కూడా ఉంటది. అలాగే పాము ఇక్కడ ఒక బయట ఒక హోల్ ఉంటదంట, అల్లకి లచ్చిపోతుంటదంట. నిజమేనా అది? అంటే ఎప్పుడెప్పుడు వస్తుంది అట్లా పాము? ఇక అది ఎవరు లేని టైంలో, మన అలికిరి లేని టైంలో కనిపిస్తుంది, తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే మనము అమ్మవారి ఇంట్లోకి వెళ్ళి అసలు అక్కడ ఏముంది ఎలా ఉందని మీకు చూపిస్తా. నాతో పాటు మీరు కూడా రండి. ఇక్కడ మనకు స్టార్టింగ్ ఒక పెద్ద డోర్ లాగా అయితే ఏర్పాటు చేసి పెట్టారు. చూడండి, ఇక్కడ మనకు ఒక పాము పుట్ట అయితే ఉంది చూడండి. ఊర్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ పాము తిరుగుతూ ఉంటుందంట, ఓన్లీ కొందరు మంది భక్తులకి అనిపిస్తూ ఉంటుందంట. అలాగే మనకు పాము పోవడానికి ఒక రూట్ కూడా అయితే ఏర్పాటు చేసి వీళ్ళు పెట్టారు. వింటుంటేనే ఘోరంగా ఆశ్చర్యంగా ఉంది కదా. ఇక్కడైతే మనకు సమ్మక్క అమ్మవారు అప్పట్లో కూర్చున్న పీట కూడా అయితే ఇక్కడ ఉంది చూడండి. చాలా ఆశ్చర్యంగా, ఒక 800 సంవత్సరాల క్రితం పీట ఇది. అప్పటి నుండి వాళ్ళు ఇంత భద్రపరిచారంటే చాలా గ్రేట్ అసలు. ఇంకా ఇక్కడనే మనకు ముడుపులు కూడా ఉన్నాయి చూడండి. అమ్మవారికి ఆరోగ్య సమస్యలు లేదా పెళ్ళి ఇట్లా ఇంకా ఎలాంటి బాధలు ఉన్నా అమ్మవారికి ముడుపు కడతారంట. ముడుపు కట్టి మొక్కుతే అది 110% నెరవేరుతుందంట. చాలా పవర్ఫుల్ కదా అసలు. ఈ ఇల్లు అయితే చాలా చిన్నగా ఉంది, చూస్తున్నారు కదా. ఇది మొత్తం మనకు కట్టెలతోనే తయారు చేసి మనకు మన మట్టి ఉంటుంది కదా,
మట్టితోని ఇట్లా వేసి డెకరేట్ అయితే చేశారు. మొత్తం ఇగో చీపురు పుల్లలతోని ఇట్లా అయితే వీళ్ళు కట్టారు. ఇల్లు కూడా చూడడానికి మనకు చాలా చిన్నగా అయితే ఉంటుంది, అప్పటి కాలం నాటి ఇల్లులు కదా. ఇది చూడొచ్చు. ఇది మనకు సమ్మక్క అమ్మవారి నిజమైన పుట్టి పెరిగిన ఇల్లు. చాలా బాగుంది కదా అసలు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ రీల్స్ కోసం మన పేజ్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.